సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి నమాజ్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. మెగా వారి నయా వారసుడు వరుణ్ తేజ్ ముకుందాగా తెలుగు ప్రేక్షకుల్ని పెద్దగా మురిపించలేకపోయాడు. ఆ లోటును తీర్చేసి తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించేసి ఆడియన్స్ కి తనకి మధ్య ఎటువంటి కంచెలు లేకుండా చేసుకుంటాను అని తన కొత్త సినిమాతో ప్రామిస్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. వరుణ్ తేజ్ తాజాగా నటించిన సినిమా కంచె. ఈ సినిమాకి దర్శకుడు గమ్యం వేదం, కృష్ణం వందే జగద్గురు చిత్రాల దర్శకుడు క్రిష్ డైరెక్షన్ అనగానే ఓ ఫీల్ గుడ్ అభిప్రాయం వచ్చేస్తుంది సినిమా మీద. రెగ్యులర్ గా చేయడు, కొత్తగా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు. ఫిక్స్ అయిపోవచ్చు, ఏదో మంచి పాయింట్ మనకు చూపెట్టబోతున్నాడు అన్న అభిప్రాయం ఏర్పడిపోద్ది. ఈ సినిమా మొదలైనప్పుడు కూడా ఇలాంటి అభిప్రాయమే ప్రేక్షకులు ఏర్పడింది. సినిమాకి కంచె అని పేరు పెట్టగానే ఫ్యాక్షనిజం నేపథ్యంలో గానీ, దేశ సరిహద్దుల నేపథ్యంలో గానీ ఏదైనా సినిమా తీస్తున్నాడా అనుకున్నారు. కానీ ఆ అంచనాల్ని తారుమారు చేస్తూ ఎవరూ ఊహించని నేపథ్యంలో తయారైన కథతో ఈ కంచె సినిమాని క్రిష్ తీస్తున్నాడని తెలిసి సర్ప్రైజ్ అయ్యారు అందరూ. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంగా సాగే ఓ ప్రేమ కథని ఈ కంచె సినిమాలో మనకు చూపించబోతున్నారు అని స్పష్టమైపోయింది. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రిష్ ఫస్ట్ లుక్ టీజర్ తో కంచె సినిమాని మనకు పరిచయం కూడా చేశారు. ఆ టీజర్ చూసిన తర్వాత సర్ప్రైజ్, థ్రిల్లింగ్ ఇలా కాకుండా గుండెల్లో తెలియని భారం పెరిగింది. బాధని మోస్తున్నామేమో అనిపించింది. ఎందుకంటే ఆ టీజర్ లో అటువంటి ఆవేదన ఉంది. కుటుంబాలకు దూరంగా యుద్ధాల్లో పనిచేసే సైనికులు బయటకు చెప్పుకోలేని బాధని మనసులోనే మోస్తూ ఉంటారు. నిజంగా ఆ వేదనలో ఉన్న భారం మోసే వాళ్ళకి తెలుస్తుంది. క్రిష్ మొత్తానికి స్వతంత్ర దినోత్సవ వేళ భారత మాతను సురక్షితంగా ఉంచటం కోసం పగలనగా రే అనక కుటుంబాలకి దూరంగా కష్టపడుతున్న సైనికులందరినీ గుర్తు చేసుకుని వాళ్ళందరికీ జిందాబాదులు చెప్పే అవకాశాన్ని కల్పించారు ఈ కంచె టీజర్ తో అని అనిపించింది. చాలా బాగుంది టీజర్, ఓ పెయిన్ఫుల్ టీజర్. ఇక ఈ టీజర్ చెప్తున్న దాని ప్రకారం కంచె సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే క్రిష్ చాలా పెద్ద డేర్ చేసినట్టు అనిపిస్తా ఉంది. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకోవటం మాటలు కాదు, మళ్ళీ దానికి ఒక ఆవేదన భరితమైన ప్రేమ కథను జోడించారు. రియలిస్టిక్ అప్రోచ్ ఉంది కాబట్టి కమర్షియల్ అంశాలని ఇష్టానికి చొప్పించే అవకాశం ఉండదు. కేవలం ఓ ఫీల్ గుడ్ ఎమోషన్ తోనే ప్రేక్షకుల్ని మెప్పించాల్సి ఉంటుంది. అంటే ఒక రకంగా ఇది ప్రయోగం కిందే లెక్క. ఎంత ప్రయోగమైనా వాళ్ళను మెప్పించే అంశాలు లేకపోతే దానిని తిప్పు కొట్టడం తెలుగు ప్రేక్షకులకి బాగా అలవాటు. అలా చూసుకుంటే క్రిష్ చాలా పెద్ద రిస్క్ చేస్తున్నట్టే. కానీ రిస్క్ లోంచే అద్భుతాలు పుట్టుకొస్తూ ఉంటాయి. సాహసం నుండే ఘన విజయాలు తన్నుకుంటూ వస్తాయి. ఈ కంచె సినిమాతో క్రిష్ కూడా అలాంటి సాహసమే చేస్తున్నారు. ఆయన సాహసం పూర్తిగా సక్సెస్ అవ్వాలని మనం కోరుకుందాం. ఈ టీజర్ లో వరుణ్ తేజ్ ఇంప్రెసివ్ గానే కనిపిస్తా ఉన్నాడు. పరిస్థితి చూస్తా ఉంటుంటే ఈ సాహసంలో ఆయనకు కూడా కొంత బాధ్యత ఉంది. ఆ బాధ్యతని ఎంత నిక్కచ్చిగా వరుణ్ ఫుల్ఫిల్ చేశాడు అన్నది చూడాలి. ఇక ఈ టీజర్ వరకు హైలైట్ ఇది అని మాట్లాడుకోవాలి అంటే సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగుల గురించి మాట్లాడుకోవాలి. టీజర్ లో వరుణ్ తేజ్ చెప్పిన డైలాగుల్లో చాలా డెప్త్ ఉంది. సాయి మాధవ్ గారు ఈ సినిమాలో కూడా తన కళాన్ని బలంగానే విదిలించబోతున్నారు అని అర్థమవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే కంచె టీజర్ తో తెలుగు ప్రేక్షకులకి మంచి ఇండిపెండెన్స్ డే గిఫ్ట్ ఇచ్చారు క్రిష్. టీజర్ అయితే గొప్ప పెయిన్ ఇచ్చింది. మరి సినిమా ట్రైలర్ ఏం చేస్తుందో చూడాలి. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.